మంచి పనులు చేసేవాడికి భూమి మీద దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? చెడ్డ పనులు చేసేవాడికి దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? మీరే చూడండి, మీరు చిన్నప్పుడు చిన్నపిల్లోడుగా ఉన్నాడు, అప్పుడు మీ నాన్న మీ అమ్మ అంటే భయమా? మీరు ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న అంటే భయమా? చిన్నప్పుడే భయం. ఎందుకు భయం? చిన్నప్పుడు పెద్ద శాస్త్రాలు చేస్తున్నాం, చిన్నప్పుడు చెడ్డ పనులు చేస్తున్నాం. భూమి మీద ఉండే మనుషులు కూడా అంతే. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. చెడ్డ పనులన్నీ ఎంత ఎక్కువ చేస్తే అంతగా తల్లిదండ్రులు భయపడతారు, అంతగా దేవుడికి భయపడతా ఉంటారు. కానీ వయసు జ్ఞానం పెరిగిన కొద్దీ దేవుడి గురించి ఒక అనుబంధం వచ్చేస్తుంది. తండ్రికి కొడుకుకి, తల్లికి కూతురికి ఒక అనుబంధం వచ్చేస్తుంది. ఆ అనుబంధంలో ఏమైపోద్దనంటే ఇంక భయాలు ఉండవు. అట్లాగే ఆ భయము అనే స్టేటస్ పోద్దన్నమాట. దేవుళ్ళు ఎదగకపోవడం వల్లే మనం మాటికి వస్తే భయపడుతున్నాం అంటే ఫాల్ట్ దేవుడిదే మందా? మందే. మనం ఇంకా ఎదగలేదు కాబట్టి భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అమ్మకే నాన్నకి. ఎదిగితే భయపడతామా? ఎదిగితే భయపడం. ఎదిగిన తర్వాత భయం ఉండదు. కాబట్టి భూమి మీద ఎవరు ఎక్కువ భయపడతారంటే, ఎవరిని ఎక్కువ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఎక్కువ చెడ్డ పనులు చేసే వాళ్ళకి వాళ్ళ హృదయం ఎట్లాగో భయంగా ఉంటుంది. ఆ భయపడేవాడికి ఏదన్నా ఒక చిన్న మాట చెప్పినా కానీ, ఇది కానీ కట్టుకోకపోతే, ఇది కానీ చేయకపోతే అని ఒక మాట చెప్తే చాలు వాడు ఈజీగా. ఎందుకంటే వాడు మూఢనమ్మకాలన్నీ ఎట్లా పుడతాయంటే భయంలో నుంచే పుడతాయి. ఎట్లా పుడతాయి? మూఢనమ్మకాలంతా కూడా భయంలో నుంచే పుడతాయి. మూఢనమ్మకాలు అన్నది అయితే వాళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్మిన మూఢనమ్మకం అది అపోహని, అది కొన్నిసార్లు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని తెలియదు. అయితే ఎప్పుడైతే దేవుడిని ఈ విధంగా మనం చిన్న వాటికి మనం భయపడడం మానేస్తామో అప్పుడు ఒక మంచి స్టేజ్లోకి మనం వస్తాం. ఇక దేవుడు అంటే భయం కాదు, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటాం. ఒకప్పుడేమో మా అమ్మ కొట్టద్దేమో అని మనం తప్పు చేయకుండా ఉంటాం. కానీ పెరిగిన తర్వాత తప్పు చేస్తే అమ్మ బాధపడుతుందేమో, తప్పు చేస్తే నాన్న బాధపడతాడేమో అని తప్పు చేయం, అంతే. దీన్నే మెచ్యూరిటీ అని అంటారు. ఈ మెచ్యూరిటీ ఏ వ్యక్తిలో అయితే వస్తుందో ఆ వ్యక్తి చిన్నప్పుడు దేవుడికి బాగా భయపడతాడు. ఎందుకంటే అతను మానసికంగా చిన్నపిల్లోడు, కానీ ఎదుగుంటే భయపడ్డు. అందుకే వాక్యం చెప్తుంది ప్రేమలో భయం ఉండదు అని చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడైతే భయపడ్డు.